ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో రెండు చేతుల సంపాదిస్తేనే కుదురుతుంది. మరి అందుకే చాలామంది మహిళలు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండడానికి ఇంట్లో నుంచే ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారు కదా. మరి మేము ప్రీవియస్ కూడా చాలా బిజినెస్ ఐడియాస్ షేర్ చేసుకున్నాం మీతో పాటు. మరి ఈరోజు కూడా మరొక మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. మరి ఆ బిజినెస్ ఐడియా ఏమిటి అని అనుకుంటున్నారు కదా, అది చెప్పడానికి మనతో పాటు మేడం రెడీగా ఉన్నారు. అరోరాస్ బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ కామేశ్వరి మేడం. మరి మేడంతో మాట్లాడదాం. బిజినెస్ ఐడియా ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ప్రాఫిట్ లాస్, మార్కెటింగ్, పబ్లిసిటీ, మరి ఇవన్నీ కనుక్కుందాం. ఇంకెందుకు ఆలస్యం, మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, ఇప్పుడు బిజినెస్ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళ అప్కమింగ్ బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ అనొచ్చు వాళ్ళని, మరి వాళ్ళ అసలు మైండ్ థింకింగ్ ఎలా ఉంటుంది మేడం? మీ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎలాంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళతో? ఎప్పుడైనా మీరు డిస్కస్ చేస్తారా? అరే రేపు ఏం బిజినెస్ చేస్తారు మీరు అన్నప్పుడు వాళ్ళు ఇన్నోవేటివ్గా ఏమైనా చెప్తారా మేడం మీకు? వాళ్ళ మైండే అంటే వాళ్ళు ఆ కోర్స్ ఆప్ట్ చేసుకున్నప్పుడే వాళ్ళ హాఫ్ మైండ్ వాళ్ళు ఫిక్స్ అయ్యే వస్తారనమాట. అంటే వాళ్ళకి ఫ్యూచర్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి అనే థాట్తోనే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు ఈ బిజినెస్ కోర్స్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ బిజినెస్ స్కూల్స్లో జాయిన్ అయ్యే పిల్లలు, అంటే మామూలు ఎంబీఏ అనే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తుంటారు. దే ఆర్ సీకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. అట్ ద సేమ్ టైం బిజినెస్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో చదువుకుంటూనే, అంటే కోర్స్ చేస్తూనే పిల్లలు సైడ్ బై చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా వీళ్ళ ఓన్ ఐడియాస్తో, అంటే పేరెంట్స్ దగ్గర మాకు కొంత ఇన్వెస్ట్మెంట్ ఇవ్వండి, లైక్ పాకెట్ మనీ ఇస్తూ ఉంటారు కదా. సో మీరు నాకు ఇంత అమౌంట్ ఇస్తున్నారు కదా, ఈ అమౌంట్తో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని, నేను ఒక చిన్న ఒక 2-3 చెప్తాను. ఈ మధ్యకాలంలో మా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలన్నమాట. ఒక అమ్మాయి వాళ్ళ సిస్టర్ పెళ్ళి ఉండిందంటండి ఇంట్లో. అయితే అక్క పెళ్ళి అయితే చెల్లెలికే కదా పాపం బాధ్యత పడుతుంది, అన్ని షాపింగ్కి వెళ్ళడము చేసుకురావడం ఇదంతా. సో ఈ అమ్మాయికి అలాట్ చేశారు ఒక వర్క్. దానికి ఆ అమ్మాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సామాన్లు వాళ్ళకి ఇచ్చే ఉంటాయి కదా, ఆ ఇచ్చే వస్తువులన్నీ కూడా, అంటే డ్రెస్ కానీ, నగలు కానీ, తర్వాత బ్యాంగిల్స్, షూస్, అన్ని అవన్నీ మనము చాలా అట్రాక్టివ్ గా ఇవ్వాలి అనుకుంటాం, బాగా డెకరేట్ చేయాలి. సో దీనికోసం వర్క్ అసైన్ చేశారంట వాళ్ళ పేరెంట్స్. తను షాపింగ్కి వెళ్ళింది. ఆ ధరలు చూసి ఫస్ట్ తను ఇదైపోయిందట, అమ్మో ఇంత ఖర్చు పెట్టాలా, ఇంత అవుతుందా ఖర్చు అని అనుకుందట. తర్వాత ఒకటి కొనుక్కొచ్చుకుందట ఇంటికి. కొనుక్కొచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఐడియా వచ్చి వాళ్ళ నాన్నని అడిగిందట, నాన్న ఈ వర్క్ అంతా కూడా ఇంత అవుతుంది కదా, మీరు నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, కొంత అమౌంట్ ఇవ్వండి, ఈ అమౌంట్లోనే నేనే అవన్నీ చేసి పెడతాను అనిందట. అనగానే వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని కంప్లీట్గా నమ్మి పర్మిషన్ ఇచ్చారట. తను సక్సెస్ చేశాను అనింది. ఆ మెటీరియల్ అంతా కూడా తాను వెళ్ళి, ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అంటే బయట షాప్స్లో హోల్సేల్లో దొరుకుతాయంటండి, స్టాండ్స్ అంటారట వాటిని. చిన్న వుడెన్ పీసెస్తో చేసినామన్నమాట, లైక్ బాస్కెట్ మోడల్, ఇలా స్టాండ్ మోడల్, రకరకాలుగా, అంటే మనము వస్తువులు అమర్చే విధంగా. అది ఒక 100, 200, 300, 400, 500 ఇంకా అబౌవ్ కూడా ఉంటుందట. ఒక 500 వరకు ఇలా రేంజెస్లో మనము అనుకున్న వస్తువు పెట్టే విధంగా అనమాట. అలాంటి స్టాండ్స్ తెచ్చుకుందట. దానికి డెకరేటివ్ మెటీరియల్ అంతా కూడా హోల్సేల్ షాప్స్కి వెళ్ళి, అంటే మనం మెటీరియల్ మార్చేయచ్చు కదా, డిఫరెంట్. ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నాం మనము, అదే ఫ్లవర్సే పెట్టాలని ఏం లేదు. ఈ ఫ్లవర్ని ఒక రకంగా డెకరేట్ చేయొచ్చు, దాన్ని మార్చేయచ్చు. ఇలా తన ఐడియాస్ అన్నీ కూడా అమ్మాయి ఇన్వెస్ట్ చేసి చాలా బ్రహ్మాండంగా చేసి సక్సెస్ సాధించి, అంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఎంత అవుతుందని తను బయట విచారించిందో అందులో 50% ఖర్చు పెట్టి, అంటే రెడీమేడ్ కొనడం కన్నా 50% ఖర్చు పెట్టి తను చేసిందట. చేసి వాళ్ళ ఇంట్లో మంచి అప్రిసియేషన్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆ ఐడియాతో తను ఏం చేసింది, బిజినెస్ స్టార్ట్ చేసింది. రీసెంట్గా మొన్ననే ఒక ఫస్ట్ ఆర్డర్ తీసుకుందంట, ఒకరిది పెళ్లి ఆర్డర్ తీసుకుందంట. తీసుకొని 15,000కి తీసుకుందంటండి. ఆర్డర్ తీసుకుంది. మెటీరియల్ కూడా ఏం ప్లాన్ చేసింది, తానే అమ్మేటట్టు. అంటే ఇది ఇంత అవుతుంది, కొంత మెటీరియల్ అమ్మేది. ఇప్పుడు ఆ స్టాండ్స్ అవన్నీ కొంచెం ధర ఎక్కువ కదా, ధర ఎక్కువ ఉన్నవన్నీ వాళ్ళనే కొనుక్కోమంటుందట. మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఏది కావాలో ఆ మెటీరియల్. కొన్ని తను పెడుతుంది, కొన్ని వస్తువులన్నీ కూడా ఒకసారి కొన్నామంటే మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేయొచ్చు కదా, అలాంటివి ఉంటాయి కదా.
అలాంటివన్నీ తను పెట్టుకుంది. అంటే కుందన్స్ అని, ఫ్లవర్స్ అని, లీవ్స్ అని, ప్లాస్టిక్, తర్వాత నెట్టెడ్ క్లాత్ ఇలాంటివి ఏం సెల్ చేయదు. అవన్నీ తనవే. అంటే బిజినెస్ మైండ్. చూడండి అమ్మాయికి అవన్నీ తనవే. ఓన్లీ ఈ స్టాండ్స్ మాత్రం మీరు ఏది కావాలో సెలెక్ట్ చేసి దానికి సపరేట్ అమౌంట్ అని చెప్పిందంట. షీ చార్జ్డ్ 15,000 అటండి. తనకు 3 days లో షీ కంప్లీటెడ్ దట్ వర్క్. అయిపోయింది. 3 days లో వాళ్ళు అడిగిన ప్రకారంగా కస్టమైజ్డ్ వాళ్ళు అడిగినవన్నీ చేసి ఇచ్చేసిందంట తను. దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అయితే నేను అడిగాను, చిన్న రహస్యం ఇక్కడ, ఇంతకు నీకెంత వచ్చింది అంటే బాగానే వచ్చింది అంటుంది ఆ అమ్మాయి. బాగానే కాదు, నీకెంత మిగిలింది అని అడిగాను. అంటే 3 days కి నా సర్వీసెస్ ఛార్జెస్ కింద నాకు 8,000 మిగిలింది అని చెప్పి. గ్రేట్ కదా. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 3 days లో తన సర్వీసెస్ కి తను 8,000. అంటే సర్వీస్ అనేది చేయడం అనే కాదు, తన ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసి తన ఐడియాని తను అక్కడ ఇన్వెస్ట్ చేసింది కదా తను. సో దానికి తను 8,000 సంపాదించాను. సో ఇది బాగా అనిపించింది. ఇప్పుడు తను ఎప్పుడైతే సక్సెస్ అయిందో ఫస్ట్ ఇంట్లో చిన్నది తీసుకుంది. ఇప్పుడు ఈ ఐడియాని డెవలప్ చేసుకుంటూ ఇంకా బాగా బయట నుంచి హోల్సేల్ మెటీరియల్ తెప్పించుకుంటూ తను ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటుంది ఈ బిజినెస్ ని. ఒక షాప్ కూడా తీసుకొని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టాలనుకుంటుంది. అంటే ఒకసారి మనము లక్షలు వేసేసి బిజినెస్ చేసేసి దాంట్లో మళ్ళీ లాస్ వచ్చేది కాకుండా ఫస్ట్ మనం ఏదైనా సరే ముందు మనం చేయాలి. ఫస్ట్ చేసి తర్వాత బయటకి. అంటే చూడండి ఆ పిల్లల్లో ఐడియాస్ కూడా ఎలా అంటే ఇలా వచ్చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇంట్లో స్టార్ట్ చేసి, అందుకే మనం మోటివేట్ చేయాలండి పిల్లల్ని. వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తామంటారు కదా, మా ఇంట్లో పని చెప్పారు అంటారు. పని చెప్పడం కాదు, పెద్దవాళ్ళు పిల్లలకి పనులు చెప్తున్నారంటే ఏంటంటే వాళ్ళు అలవాటు చేసుకోవాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి. వాళ్ళు నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి. ఒక ఇంట్లో ఒక పని చెప్తే బయటికి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని రమ్మని చెప్పేది కూడా పనిలాగా కనిపిస్తుంది. నువ్వు అక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి కూరగాయలు కొనాలి అంటే మనం నేర్పిస్తున్నాం వాళ్ళకి. లైఫ్ ఎట్లా ఉంటుంది, బిజినెస్ ఎట్లా ఉంటుంది, పర్చేసింగ్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళు పనులు చెప్పారు అంటే దాని వెనకాల ఎంతో గూఢార్థం ఉంటుంది. చూడండి ఇప్పుడు అమ్మాయికి ఎంత యూజ్ అయ్యిందో. ఇలాగే ఇంకొక అమ్మాయి కూడా తన ఊల్తో ఇంట్లోనే ఉండి కీ చైన్స్ తయారు చేస్తుందండి, కస్టమైజ్డ్. మన నేమ్తో కీ చైన్స్ కానీ కీ స్టాండ్స్ కానీ అన్ని ఊల్తో అనమాట. తనే చేసి తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది, తెలిసిన వాళ్ళకి కూడా సెల్ చేస్తుంది. బల్క్ ఆర్డర్స్ బాక్స్లో చేసి పోస్ట్లో చదువుతున్నారు వాళ్ళంతా కూడా. ఇవన్నీ కూడా చిన్న చిన్న బిజినెస్ అంటే వాళ్ళ ఆర్ట్ని పెయింటింగ్ వేస్తుంది ఒక అమ్మాయి, చాలా బాగా పెయింటింగ్ వేస్తుంది అనమాట. సో టీ-షర్ట్స్ మీద పెయింటింగ్ వేయడం కానీ, శారీస్ మీద కానీ తనకు టైం ఉన్నప్పుడు, దానికేమి ఈ టైంలోనే ఆర్డర్ ఇవ్వాలి అలా ఉండదు కదా. సో తన టైంని స్పెండ్ చేస్తూ ఇలా చాలా మంది పిల్లలు చిన్న చిన్నవి బిజినెస్లన్నీ చేస్తుంటారండి. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.